హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో మీలో చాలామంది కోరుకున్నట్టే సోలో లెవెలింగ్ మాన్వాని కవర్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సోలో లెవెలింగ్ సీజన్ 1 ఆఖరిలో మన హీరో జిన్వు వీకెస్ట్ హంటర్ ఆఫ్ ద ఆల్ టైమ్ నుంచి లెవెల్ అప్ అవుతూ ఎన్నో యుద్ధాలు చేస్తూ ఎంతో కష్టపడుతూ నైట్ కమాండర్ ఈగ్రిస్ని ఓడించడమే కాకుండా తన జాబ్ చేంజ్ క్వెస్ట్ని పూర్తి చేసి నెక్రోమాన్సర్ అవుతాడనుకుంటే తన రేంజ్కి దానినే మించిపోయే షాడో మోనార్క్గా మారి తను ఓడించిన ఈగ్రిస్ని కూడా తన ఆర్మీలో కలుపుకొని తనకంటూ సొంత షాడో ఆర్మీని సృష్టిస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు కనుక సీజన్ 1 చూడకపోయినా ఒకవేళ మాన్వా చూడడానికి ముందు ఒకసారి మళ్ళీ షార్ట్గా సీజన్ 1 మొత్తం చూడాలనుకున్న మన ఛానల్లో ఆల్రెడీ సోలో లెవెలింగ్ సీజన్ 1ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 అవర్ వీడియో కూడా పెట్టా. ఇప్పటి వరకు చూడకపోతే అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. ఇంకా నెక్స్ట్ మన ఛానల్ 50,000 సబ్స్ని క్రాస్ చేసింది. దీనికి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా పూర్తిగా చూస్తూ నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా మన ఛానల్లో మెంబర్షిప్ కూడా తీసుకొని నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న నా స్పెషల్ సపోర్టర్స్ అందరికీ నా నుంచి మనస్ఫూర్తిగా స్పెషల్ థ్యాంక్స్. మీరు ఇంకా మీ సపోర్ట్ లేకపోతే మన ఛానలే లేదు. నారుటో వల్ల బోరుటో వల్ల మన ఛానల్ ఇంతలా గ్రో అయ్యింది. అవి పూర్తిగా కంప్లీట్ చేసి ఇప్పుడు వేరే యానిమేని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. దయచేసి వీటిని కూడా సపోర్ట్ చేసి మన ఛానల్ని అతి త్వరలో 100K చేస్తారని కోరుకుంటున్నా. ఇకపోతే చాలామంది ఫేస్ రివీల్ చేయమని అడుగుతున్నారు. కంప్లీట్ ఫేస్ రివీల్ చేయమంటే దానికి ఇంకొంత టైం కావాలి, కానీ బోరుటో తర్వాత చేస్తా అని మాటిచ్చా కాబట్టి ప్రస్తుతానికి నా పిక్ అయితే చూపిస్తున్నా. త్వరలో మీటప్ లేదా ఏదైనా స్పెషల్ లైవ్ స్ట్రీమ్ పెట్టి కంప్లీట్ ఫేస్ రివీల్ అయితే చేద్దామనుకుంటున్నా. అప్పటి వరకు దీనితో అడ్జస్ట్ అవ్వండి. ఇకపోతే చాలామంది బోరుటోని మధ్యలో ఆపద్దు, కంటిన్యూ చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా బ్రో, బోరుటో మాంగా కూడా పూర్తిగా కవర్ చేసేసా. ఇక మంత్కి కేవలం 1 చాప్టరే వస్తుంది. దానిని కూడా వచ్చిన వెంటనే కవర్ చేస్తానని చెప్పా కదా. మన జీవితంలో అన్నీ ఏదో ఒక పాయింట్లో ఎండ్ చేయాల్సిన టైం వస్తుంది. కాబట్టి దయచేసి కొంచెం అర్థం చేసుకొని కొత్త యానిమేని స్టార్ట్ చేద్దాం. యానిమే అంటే నారుటో ఇంకా బోరుటో మాత్రమే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మీకోసం మీ సెన్సే ఉన్నాడు. కాబట్టి మెల్లగా కన్సిస్టెంట్గా వేరే యానిమేని కూడా కవర్ చేస్తూ మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపిద్దాం. కాబట్టి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ సోలో లెవెలింగ్ ఎరైజ్ గేమ్ గురించి. దీని గురించి మాట్లాడకూడదనే అనుకున్నా, కానీ చాలామంది ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకొని కొంతమంది వాళ్ళ మనీ కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ఈ గేమ్ అస్సలు వర్త్ కాదు ఫ్రెండ్స్. దీనికన్నా యానిమే గేమ్స్లో గెన్షిన్ ఇంపాక్ట్ 10 times బెటర్. సోలో లెవెలింగ్ ఒక మంచి యాక్షన్ గేమే, కానీ చాలా రిపిటేటివ్ అయిపోతుంది. ఈ గేమ్లో మన స్కిల్స్ కన్నా లెవెలప్ అవ్వడానికి చేయాల్సిన గ్రైండ్కి ఇంకా గాచా సిస్టమ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని వెనకపడుతూ చాలామంది మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. అదొక బెట్టింగ్లా తయారవుతుంది. దయచేసి ఎవ్వరూ కూడా ఒకవేళ గేమ్ ఆడాలనుకున్నా మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. మీరు కూడా ఈ గేమ్ని ఆడుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తన జాబ్ చేంజ్ క్వెస్ట్ కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ ఆ పోర్టల్ ద్వారా జిన్వు తిరిగి అడవిలోకి వస్తాడు.
అలా గ్యాప్ లేకుండా ఎంతగానో ఫైట్ చేయడం వల్ల అలిసిపోయిన జిన్వు ఇంటికి వచ్చి ఫుల్గా రెస్ట్ తీసుకుంటుండగా సడన్గా తన చెల్లి నుంచి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? హా, నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? హా, చాలా నీరసంగా ఉంది. ఒక్కసారి టైం చూడు. ఎంత అయ్యింది? మధ్యాహ్నం 2 అవుతుంది. ఏంటి, నిజమా? నీకు అసలు ఈరోజు స్కూల్కి రావాలని కొంచెమైనా గుర్తుందా అన్నయ్య? ఏ టైం కల్లా అక్కడ ఉండాలి? ఈవినింగ్ 5 కల్లా ఉండాలి. నేను కొంచెం కూడా లేట్ చేయను, కాబట్టి కంగారు పడకు. నా అన్నయ్య నుంచి అదే వినాలనుకున్నా. వచ్చే ముందు కాల్ చేయి అని తన చెల్లి ఫోన్ పెట్టగానే జిన్వు రెడీ అయ్యి స్కూల్కి పరుగు తెద్దామనుకుంటాడు. కానీ తన డ్రెస్ చూసుకొని అఫీషియల్గా స్కూల్కి వెళ్ళడానికి ఇంకొంచెం మంచి డ్రెస్ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. అలా తన డబ్బు డ్రా చేసుకుందామని బ్యాంక్కి వస్తాడు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు డబ్బు డ్రా చేయడానికి డెబిట్ కార్డ్ కావాలి. అలానే నా పాస్బుక్ను కూడా అప్డేట్ చేయండి అనడంతో జిన్వు పాస్బుక్ చూసిన రిసెప్షనిస్ట్కి మైండ్ పోతుంది. అంత తక్కువ వయసులో తన బ్యాంక్ అకౌంట్లో 1.4 బిలియన్ ఎలా ఉంది అని ఆశ్చర్యపోతుంది. దానితో జిన్వు తన ఒక హంటర్ అని చెప్పడంతో ఇంత డబ్బులు వస్తున్నాయంటే వీడు చాలా హై ర్యాంక్ హంటర్ ఏమో అనుకుంటుంది. మా బ్యాంకులో మీలాంటి విఐపి కస్టమర్స్ కోసం కొత్త ప్లాన్లు ఇంకా స్కీమ్లు ఉన్నాయి. ఏమైనా ట్రై చేస్తారా సార్? జిన్హోతో చేసిన రేట్స్లో వచ్చిన డబ్బుల వల్ల మర్యాద కూడా వస్తున్నట్టుంది. వద్దులే, నేను చెప్పింది చెయ్యండి చాలు. కట్ చేస్తే మొత్తానికి జిన్వు తన చెల్లి స్కూల్కి చేరుకుంటాడు. నువ్వు నిజంగానే నా అన్నయ్య సాంగ్ జిన్వుయేనా? ఏమైంది అంత వింతగా చూస్తున్నావు? వామ్మో, మనుషులు నిజంగానే ఇంతలా మారిపోతారా? నేను నా చెల్లి టీచర్ని మీట్ అవ్వబోతున్నా. ట్రాక్ సూట్ ఇంకా చెప్పులు వేసుకుని వస్తే బాగోదు కదా. జిన్వుని అంత స్టైలిష్ క్లాస్ లుక్లో చూసిన స్కూల్లో అందరూ ఫ్లాట్ అయిపోతారు. జిన్వు ఒక సెలబ్రిటీ ఏమో అనుకుంటారు. అన్నట్టు అన్నయ్య, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక అందమైన స్టూడెంట్ని ఎవరినైనా పరిచయం చేయమంటావా? నీకోసం వచ్చాను కదా అని ఎక్స్ట్రాలు చేస్తూ ఆడుకోకే. అలాగే సారీ, నన్ను క్షమించు. కట్ చేస్తే జిన్వు తన చెల్లి జీనా టీచర్ని కలుసుకుంటే తను కూడా జిన్వుని చూసి ఫ్లాట్ అయిపోతుంది. అలా మొత్తానికి తన చెల్లి గురించి డిస్కషన్ స్టార్ట్ చేసి తన చెల్లి చాలా బాగా చదువుతుంది కాబట్టి కంగారు పడక్కర్లేదు అని చెప్తుంది. నీకు జిన్నా ఒక మెడికల్ కాలేజ్లో చదవాలనుకుంటుందని తెలుసా? తెలుసు. తనకి చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి. తను ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా చేయగలదు. కాబట్టి తనపై ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. అలానే మీరు ఒక హంటర్ అని విన్నాను. ఒకవేళ భవిష్యత్తులో జిన్నాలో ఎబిలిటీస్ వచ్చి తను కూడా ఒక హంటర్ అవుతుందంటే మీరేం చేస్తారు? నేను తను హంటర్ అవ్వడానికి ఒప్పుకోను. నేను ఊహించినట్టే చెప్పారు. నేను ఇది అడగడానికి కారణం, ఈ మధ్యకాలంలో ఒక స్టూడెంట్ తనలో ఎబిలిటీస్ ఎవేకెన్ అవ్వడం వల్ల స్కూల్ మానేసి హంటర్ అవ్వాలనుకుంటుంది. ఇప్పుడు తను స్కూల్కి కూడా రావట్లేదు. ఇలానే కొనసాగితే స్కూల్ తనపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక హంటర్ అయినంత మాత్రాన స్కూల్లో గ్రాడ్యుయేట్ అవ్వకూడదని కాదు కదా. నాకు మీ హంటర్స్ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఆ స్టూడెంట్ ఏ ర్యాంకుకి చెందిన హంటర్? నేను విన్న దాని ప్రకారం అన్నిటికన్నా తక్కువ ర్యాంక్ అని విన్నా. అంటే ఈ ర్యాంకా? అయితే ఆ స్టూడెంట్ త్వరలోనే చచ్చినా ఆశ్చర్యం లేదు. మీకే అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఆ స్టూడెంట్ జీనా ఫ్రెండే కాబట్టి తనతో మాట్లాడి కనీసం తన స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యేలా ఒప్పించగలరా? ఏంటి, తను జీనా ఫ్రెండా? అవును, తన పేరు హాన్ సోంగి అనడంతో జిన్వుకి తను రైడ్స్లో కలిసిన ఈ ర్యాంక్ హంటర్ గుర్తొచ్చి షాక్ అయిపోతాడు. కట్ చేస్తే మొత్తానికి తనతో మాట్లాడడానికి డిసైడ్ అయ్యి జిన్వు జీనా ఫ్రెండ్ని కలుసుకుంటాడు. కానీ హాన్ సోంగి జిన్వుని చూసి షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? నా టీచర్ నాకు పరిచయం చేయాలనుకుంటున్న హంటర్ మీరా?
నువ్వు తిన ఫ్రెండ్వా? తను జినాయే కదా. అంటే మీరు జినాకి అన్నయ్య అవుతారా? తనతో ఒకసారి హాస్పిటల్కి కూడా వచ్చా, కానీ మిమ్మల్ని కలవలేకపోయా. ఒకవేళ మీరు జినా అన్నయ్య అయితే మీకు మా టీచర్తో బాగా పరిచయం ఉందని అర్థం చేసుకోగలను. మా మధ్య అంత పరిచయం ఏం లేదు. మా టీచర్ నీకు ఏం చెప్పిందో తెలీదు, కానీ నేను తిరిగి స్కూల్కి వచ్చేది లేదు. అలానే హంటర్ కావడం మానేసే ఛాన్స్ కూడా అస్సలు లేదు. నువ్వొక ఈ ర్యాంక్ హంటర్ కదా. నీ అటాక్స్ మాన్స్టర్పై పని చెయ్యవు. మ్యాజిక్తో నింపబడిన వెపన్స్ కావాలి. ఒకవేళ కష్టపడి అవి కొనగలిగినా అవి ఎంతో కాలం రావు. మళ్ళీ ఇంకొకటి కొనాల్సి వస్తుంది. ఇందులో నీకంత లాభం కూడా ఉండదు. డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? నీ వట్టి చేతులతో తలపడతావా? మాతో కలిసి చేసిన రైడ్స్లో కొంత డబ్బు సంపాదించినంత మాత్రాన ఒక పూర్తి హంటర్ కావాలని నిర్ణయించుకున్నావా? నాకు ఇక క్లాస్ పీకడం ఆపండి. మీరు కూడా ఒక ఈ ర్యాంక్ హంటర్ అని మర్చిపోయారా? ఇది మాటలతో వినేలా లేదు. సరే, కంగారు పడకు. నువ్వు క్విట్ చేయడానికి నిన్ను కన్విన్స్ చేయడం నా ప్లాన్ కాదు. అయితే మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఒకరి కళ్ళతో ఒకరి ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో వాళ్ళ కళ్ళారా చూసి తెలుసుకునే వరకు వాస్తవికాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టమే. నేను నిన్నొక గొప్ప హంటర్గా మార్చడానికి వచ్చాను. కట్ చేస్తే ఇదే టైంలో ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిన ఎస్ ర్యాంక్ హంటర్ హ్వాంగ్ డాంగ్ సూని చూస్తాం. అంతేకాకుండా తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కావడంతో తనపై ఒక కన్నేసి ఉంచడానికి హంటర్ అసోసియేషన్ మానిటరింగ్ డిపార్ట్మెంట్కి చెందిన జిన్చుల్ వస్తాడు. మానిటరింగ్ డివిజన్ నుంచా? నువ్వింకా ముసలి చైర్మన్ దగ్గరే పని చేస్తున్నావా? వాడి కుడి భుజంలాగా. నీ పొజిషన్లో నేనుంటే వాడి దగ్గర నుంచి అన్నీ లాక్కునేవాడిని. ఎంతకాలం ఇక్కడ ఉండబోతున్నారు? నేనిక్కడ ఎక్కువ కాలం ఏమి ఉండాలనుకోవట్లేదు. నా పని పూర్తవ్వగానే వెళ్ళిపోతా. కాబట్టి కంగారు పడకులే. మీ పనులన్నీ మానేసుకొని అమెరికా నుంచి ఇక్కడ దాకా వచ్చిన పని ఒకవేళ ఈ ర్యాంక్ హంటర్ జిన్వు ఇంకా డి ర్యాంక్ హంటర్ జిన్హోకి సంబంధించిందా? మానిటరింగ్ డివిజన్ నేను ఊహించినట్టే ఆల్రెడీ తెలిసిన విషయాలే అడుగుతారు. అయితే ఏంటి? నువ్వు నన్ను ఆపుతావా? నువ్వు నన్ను ఆపగలవా? నేను నా బాధ్యత పూర్తి చేయడానికి ఏం చెయ్యాలో అది చేస్తా. నువ్వు నాకు నచ్చావురా. నా గిల్డ్లో జాయిన్ అవ్వచ్చు కదా. ఆ ముసలోడి కన్నా మేము నిన్ను బాగానే చూస్తాం. ఎస్ ర్యాంక్ హంటర్ హ్వాంగ్ డాంగ్ సో ఇంకా వాడి అన్నయ్య హ్వాంగ్ డాంగ్ సూక్ ఎంతోమందిని టెన్షన్స్లో చంపాడనే అనుమానాలున్నాయి. కానీ వాడి తమ్ముడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కావడంతో వాడిపై సరైన చర్యలు తీసుకోలేకపోయాం. వీళ్ళు నిజంగానే ఏ కనికరం లేని రక్తంతో ముడిపడిన రాక్షసులు, అసలైన చెత్తగాళ్ళు. కట్ చేస్తే ఎక్కడో ఒక సి ర్యాంక్ గేట్ దగ్గరికి జిన్వు ఇంకా హాన్ సోంగ్ యీ చేరుకుంటారు. ముందుగా వైట్ టైగర్ గిల్డ్లో జిన్వుకి పరిచయమైన మేనేజర్ని కలుసుకుంటారు. ఇక్కడ కొత్తగా తీసుకున్న హంటర్ రిక్రూట్స్ అందరికీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరగడం కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళు ఈ గేట్ని వాడదామనుకుంటే, గేట్లోకి వెళ్ళిన తర్వాత అసలైన టెన్షన్లో ఏం జరుగుతుందో హాన్ సోంగ్కి తెలియచేయడానికి జిన్వు తనని ఒక రైడ్కి తీసుకెళ్ళడానికి ఇక్కడికి తీసుకొస్తాడు. అప్పుడే టైం 9 అయిపోయింది. ఇక మీ సొల్లాపితే రైడ్ మొదలు పెడదామా? మనం ఇక్కడికి ఏదో పిక్నిక్ కోసం రాలేదు. ఎవడ వీడు ఎంత ఎక్స్ట్రాలు చేస్తున్నాడు? వాడు మా కొత్త ఏ రిక్రూట్. మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు ఎందుకో కోపంగా ఫీల్ అవుతున్నాడు. ఏదైనా ఒక డంజన్ చిన్నపిల్లలు ఆడుకునే చోటు కాదు కదా. వాడు ఏ ర్యాంకా? వాడి పేరు కిమ్ చూల్. మీరు చూస్తున్నట్టే వాడొక ట్యాంక్ టైప్. ఇప్పుడు గేట్లోకి ఎంటర్ అయ్యే అటాక్ ఫోర్స్లో ఒక ఏ ర్యాంక్, 7 బి ర్యాంకులు ఇంకా 4 సి ర్యాంకులతో మొత్తం 12 మంది ఉన్నారు. వినడానికి ఒక సి ర్యాంక్ గేట్ కోసం ఇంతమంది అంటే ఓవర్గానే అనిపించవచ్చు. కానీ వాళ్ళు ఇంకా కొత్త రిక్రూట్స్ కాబట్టి కొంచెం డంజన్ గురించి ఎక్స్పీరియన్స్ రావాలి కదా. అయినా కానీ ఒక ఏ ర్యాంక్ ఇంకా 7 మంది బి ర్యాంక్లా ఇది మరీ ఈజీగా అయిపోతే
దీనికి నేను చెప్పాలనుకున్నది అర్థం కాదేమో. పర్లేదులే, కనీసం తనకి ఇంకా మిగిలిన హంటర్స్కి మధ్యలో ఉన్న తేడా కల్లారా చూసి తెలుసుకుంటుంది. ఎప్పుడు మనం బయలుదేరేది? ఒక నిస్సహాయమైన ఈ ర్యాంక్ హంటర్కి డంజన్లు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసుకుంటుంది. అలా మొత్తానికి అందరూ వాళ్ళ రైడ్కి బయలుదేరడానికి సిద్ధమవుతారు. తను ఒఫీషియల్గా ఎంటర్ అవ్వబోయే మొదటి రైడ్ కావడంతో హాన్ సోంగ్ యీ చాలా సంతోషపడుతుంది. దానితో తను గేట్లోకి ఎంటర్ అయితే తన వెనకాలే జిన్వు కూడా బయలుదేరతాడు. కానీ సడన్గా జిన్వు ఏదో తేడాగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. ఆ చీఫ్, ఆ గేట్కి ఏం జరుగుతుంది? అసలేంటిది ఇలా మారుతుందేంటి? వీల్లేదు. సడన్గా ఈ గేట్ ఉన్న డైమెన్షన్లో ఏవో మార్పులు జరుగుతున్నాయి. ఏదో తేడా జరుగుతుంది. ముందెప్పుడు ఇలా జరగలేదు. ఏదో చెడు జరగడానికి ముందు సూచనలా అనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి అనుకుంటుండగా సడన్గా ఆ సి ర్యాంక్ గేట్ ఒక ఎర్రని రెడ్ గేట్గా మారిపోతుంది. చీఫ్, వెంటనే మీ మెయిన్ అటాక్ ఫోర్స్ని ఇక్కడికి పిలవండి. చీఫ్, మనం ఏం చెయ్యాలి? సాంగ్ జిన్వు లోపలికి పీల్చుకోబడుతున్నాడు. ఇది మన అటాక్ ఫోర్స్ వచ్చినంత మాత్రాన తీరిపోయే సమస్య కాదు. వెంటనే మన మాస్టర్కి కాల్ చేయాలి. ఏంటి, ఒక రెడ్ గేటా? ఒక సి ర్యాంక్ గేట్ నుంచి ఒక రెడ్ గేట్ ఎలా ఏర్పడింది? ఒకవేళ అదే కనుక నిజమైతే దానిని పరిశీలించడానికి నేను అక్కడికి రావాల్సిందే అన్న వైట్ టైగర్ గిల్డ్కి మాస్టర్ అయిన ఎస్ ర్యాంక్ హంటర్ బేక్ని చూస్తాం. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, 4th గ్రేడ్ నింజా వార్ పూర్తవడానికి మొత్తం ఎన్ని రోజులు పట్టింది అని అడిగా. సో మనకి నారుటో షిప్పుడెన్లో 4th గ్రేడ్ నింజా వార్ దాదాపుగా 200 ఎపిసోడ్స్ పైనే ఉంటుంది. కానీ కేవలం అది 2 రోజులు మాత్రమే జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ 2 days. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే హంటర్ అసోసియేషన్ జిన్చుల్ తన కార్లో ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సూని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. ఇంతకీ నా అన్నయ్య అంత్యక్రియలు ఎలా జరిగాయి? మేము వాడి బాడీని పూర్తిగా రీకవర్ చేయలేకపోయాం కాబట్టి వాడి అంత్యక్రియలు ప్రైవేట్గా చేశాం. కావాలంటే మిమ్మల్ని మార్చరీకి తీసుకెళ్ళమంటారా? చనిపోయిన వాళ్ళపై నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. నాకు కావాల్సిందల్లా వాడు దాచిపెట్టిన నిధులు. అయితే మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? దానికి సమాధానం ఖచ్చితంగా ఒక డంజన్కి. వాడిని ఒక డంజన్లోనే కనిపెడతాను. ఈ చెత్త హంటర్స్ అందరూ ఏదో ఒక డంజన్లోనే కదా ఉంటారు. ఈ దేశంలో ఉన్న ఎన్ని లెక్కలేని గేట్స్లో వాడు ఏ గేట్లో ఉన్నాడో ఎలా కనిపెడతారు? ఇప్పుడు మన దగ్గరున్న టెక్నాలజీతో అదంత పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ ర్యాంక్ సాంగ్ జిన్వు చూస్తుంటే ఇప్పుడే వాడు ఒక గేట్లోకి ఎంటర్ అయ్యాడు. మన ప్రపంచంలో ఉండే రూల్స్తో పోలిస్తే ఆ డంజన్ లోపల రూల్స్ పూర్తిగా వేరు. అది నీకు కూడా తెలుసు కదా. నేను వాడిని ఎలా చంపుతానో ఎక్కడ పూడుస్తానో నీకు అనవసరం కదా ఓ జిన్చుల్. అవును, నిజమే. కట్ చేస్తే వాళ్ళు ఎంటర్ అయిన గేట్ ద్వారా ఏదో మంచు ప్రదేశం లాంటి ప్రపంచానికి ఎంటర్ అవ్వడంతో ఎంతగానో కంగారు పడుతున్న జనాన్ని చూస్తాం. అసలు మనం ఎక్కడున్నాం? ఇదొక డంజన్లా కనిపించట్లేదు. మనం వచ్చిన గేట్ కూడా మాయమైపోయింది. నాకిక్కడ అనుమానాస్పదంగా ఏం కనిపించట్లేదు. ఆ గేట్ కేవలం అందరినీ ప్రపంచానికి తీసుకురావడానికా? ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది కదా అంటుండగా సడన్గా ఏవో ఐస్తో చేసిన బాణాల్లాగా ఫాస్ట్గా వాళ్ళ వైపు దూసుకొస్తాయి. కానీ వాటిని పసిగట్టిన జిన్వు టైంకి హాన్ సోంగ్ యూని కాపాడతాడు. కానీ వాటిని పసిగట్టలేని హంటర్స్ ఆ బాణాలకి బలైపోతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరో మనపై దొంగదాడి చేస్తున్నారు. అక్కడ చెట్టు మీద చూడండి, వాళ్ళే దాడి చేస్తుంది అనడంతో చెట్టు మీద నుంచి అందరినీ అటాక్ చేస్తున్న ఐస్ ఎల్ఫ్స్ని చూస్తాం. ఐస్ ఎల్ఫ్సా? ఇక్కడ నుంచి నేను వాటిని సెన్స్ చేయలేకపోతున్నా. వాటిని ఇప్పటి వరకు కలుసుకొని వారు
వాటిని ఐస్ ఎల్వ్స్ అనే పిలుస్తారు. కానీ యుద్ధంలో వాటిని కలుసుకున్నవారు అవొక అందమైన పదం లాంటి ఎల్ఫ్కి ఎంతో భిన్నంగా, అసలు ఏ జాలి లేకుండా క్రూరంగా హంటర్స్ని చంపడం చూసిన వారు వాళ్ళని పిలిచేది హియక్కీ అని. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎల్ఫ్ అంటే మనకి ఎంతో ప్రశాంతంగా అందమైన జీవులుగా అనుకుంటాం. కానీ ఇవి హంటర్స్ని క్రూరంగా చంపే పిశాచాలని చెప్తూ వాటిని హెక్కీ అని పిలుస్తారని రివీల్ అవుతుంది. హెక్కీ అంటే అర్థం డీమన్ లేదా రాక్షసుడని. గేట్ పూర్తిగా మూసుకుపోయింది. ఇంత సమస్యగా ఇది ఎలా మారింది? ఇదొక సి ర్యాంక్ గేటే కదా? అవును, మీరు చెప్పింది కరెక్టే సార్. కొరియన్ హంటర్ గిల్డ్కి కాల్ చేసి దీని గురించి చెప్పావా? చెప్పాను సార్, కానీ వాళ్ళు ఏమి ఎరగనట్టు అది ఇంకా ఒక సి ర్యాంక్ గేట్ అని వాదిస్తున్నారు. నా కొడుకులు! రెడ్ గేట్స్ ఖచ్చితంగా హై ర్యాంక్ గేట్స్లోనే ప్రత్యక్షం అవ్వాలి. వాళ్ళు ఈ గేట్ నుంచి వస్తున్న ఎనర్జీ బట్టి కేవలం ఒక సి ర్యాంక్ గేట్ అని చెప్తున్నారు. కానీ ఏదో ఎర్రర్ వల్ల తప్పు జరిగిందేమో. నా ముందున్న ఈ గేట్ ఖచ్చితంగా కనీసం ఒక బి ర్యాంక్. మన అదృష్టం బాగోకపోతే ఏ ర్యాంక్ కూడా అవ్వచ్చు. సార్, మన సొంత మ్యాజికల్ ఎనర్జీ సెన్సార్తో దీనిని కొలుద్దామంటారా? ఒక్కసారి గేట్ రెడ్గా మారితే దాని నుంచి మ్యాజికల్ ఎనర్జీ రావడం ఆగిపోతుంది. కాబట్టి కొలిచిన ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న స్థితిలో దీని ర్యాంక్ ఏంటో తెలుసుకోలేం. ఇంతకీ ఎంతమంది లోపలికి ఎంటర్ అయ్యారు? 12 మంది అయ్యారు సార్. మరందులో ఎంతమంది హై ర్యాంక్ ఉన్నోళ్ళు ఉన్నారు? ఒక ఏ ర్యాంక్ హంటర్ కిమ్చూల్ వాళ్ళకి కెప్టెన్గా, ఇంకా 7 బి ర్యాంక్ హంటర్స్ కూడా ఉన్నారు. ఒక ఏ ర్యాంక్ ఇంకా 7 బి ర్యాంక్ హంటర్సా? మన కొత్త రిక్రూట్స్ బాగానే ఉంటారంటారా? ఈ గేట్ ఒక బి ర్యాంక్ లేదా ఏ ర్యాంక్ అయ్యి ఉండొచ్చు. ఒక ఎస్ ర్యాంక్ అయ్యే ఛాన్స్ని నేను పక్కన పెడతా. ఎందుకంటే ఒకవేళ అదే అయితే మన పూర్తి దేశాన్ని ప్రమాదంలో పెడుతుంది. అదొక బి ర్యాంక్ అయితే కనీసం 3 ఏ ర్యాంక్ హంటర్స్ కావాలి. కానీ అది ఒకవేళ ఏ ర్యాంక్ అయితే దీనిని పూర్తి చేయడానికి కనీసం ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లేదా 10 మంది ఏ ర్యాంక్ హంటర్స్ కావాలి. కాబట్టి నిజంగా ఈ రెడ్ గేట్ ఏ ర్యాంకే అయితే వాళ్ళందరూ ఇక మరణించినట్టే అనుకోవాలి. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుంటే ఏ ర్యాంక్ ఇంకా బి ర్యాంక్ నుంచి 2-3 బతికే అవకాశం ఉంది, అంతే. నిజం చెప్పాలంటే మన గిల్డ్కి చెందని మరో 2 కూడా గేట్లోకి వెళ్ళారు. ఎవరు వాళ్ళు? అందులో ఒకడు ఈ మధ్య నాలో ఆసక్తి పెంచి నేను కన్నేసిన హంటర్. చీఫ్ ఆన్, మీలోనే ఆసక్తిని పెంచిన హంటరా? అవును, మీరు విన్నది నిజమే. మరా హంటర్ ర్యాంక్ ఏంటి? ఏనా లేకపోతే బీనా? అవేవి కాదు సార్. అయితే లోపల ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఉన్నాడా? కాదు, వాడొక ఏ ర్యాంక్ హంటర్. తిరిగి గేట్ లోపలికి వస్తే హియక్కీ ఐసారోస్కి అప్పుడే 2 సవాలు లేస్తాయి. వాళ్ళ కళ్ళు షార్ప్గానే ఉన్నాయి. అప్పుడే అటాక్ ఫోర్స్లో అందరికన్నా బలహీనంగా ఉన్న 2ని టార్గెట్ చేసి చంపేశాయి. ఒకవేళ ఇదే 2 నెలల క్రితం అయితే ఆ బాణాలు నా కోసం కూడా దూసుకొచ్చేవి అని జిన్వు అనుకుంటుండగా ఆ హెక్కీ నీ పీక కోస్తారా అన్నట్టు సిగ్నల్ చేస్తుంది. దానితో జిన్వు ఓ అవునా, దమ్ముంటే రారా చూసుకుందాం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ ఐస్ బాణాన్ని విరిచేస్తాడు. మిమ్మల్ని నా చేతులారా నేనే చంపుతారా? వాళ్ళు మనకి వెల్కమ్ చెప్పాలనుకోవట్లేదేమో. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మీలో ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు. కానీ మనందరం ఇప్పుడు రెడ్ గేట్ లోపల ఉన్నాం. డెంజన్ ఓపెన్ అయితేనో లేక మనందరం మరణిస్తేనో కానీ మనం ఇక తిరిగి వెళ్ళలేం. ఏంటి, రెడ్ గేటా? మిస్టర్ జిన్వు, అసలు రెడ్ గేట్ అంటే ఏంటి? అది మన ప్రపంచాన్ని వేరే ప్రపంచానికి కనెక్ట్ చేసే స్పెషల్ గేట్. ఒక్కసారి మన కాలు లోపల పెట్టి ఎంటర్ అయ్యాక గేటు పూర్తిగా మూసుకుపోతుంది. ఎవరూ మనకి సాయం చేయడానికి రాలేరు. ఇక్కడున్న బాస్ని చంపితేనో లేక డంజన్ దానంతటా అదే ఓపెన్ అవుతేనో తప్ప మనం ఈ ప్రదేశం నుంచి బయటపడలేం. సింపుల్గా చెప్పాలంటే మనం ఇక్కడ బంధించబడ్డాం.
ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? జిన్వు రెడ్ గేట్ నుంచి ఎలా బయటపడతాడు? అందరి ముందు తన శక్తిని చూపించి అందరినీ కాపాడతాడా, లేక ఇంకా సీక్రెట్గా ఉంచాలనుకుంటాడా? దీనితో జిన్వు గురించి అందరికీ నిజం తెలిసిపోతుందా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు సోలో లెవెలింగ్ సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ని మిస్ చేస్తుంటే దయచేసి మిస్ కాకుండా పూర్తిగా చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్: సోలో లెవెలింగ్ సిరీస్ మొత్తంలో ఎంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.